అందరికి నమస్తే. ఎట్లున్నారు? నేను మాత్రం నింబలంగున్నా. మరి నేను ఇలా యాడికొచ్చిన అంటే 96 దేశాలలో ఇట్లా ట్రెండింగ్ జస్ట్ ఇట్లా ఓన్లీ 2 గీ మూమెంట్ తోటే ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయినటువంటి డ్యాన్స్ ఏదైనా ఉందంటే స్టార్ కిటు స్టార్ కదా. మొత్తం మీద ఆ పాట వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ట్రెండింగ్ అయిపోయింది. సో మొత్తం మీద ఇప్పుడెందుకు నీకు పాట గుర్తొచ్చిందంటే ఇప్పుడు మాత్రం బోనాల పండుగ వచ్చిందంటే చాలు మరి ఆడ చూసినా కూడా లైటింగ్లు వేస్తారు, మరి బోనాలు చేస్తారు. కానీ ఇక్కడున్నటువంటి లైట్ సెట్టింగ్ మాత్రం ఎక్కడా కూడా వేయరు. ఒక్కసారి విజువల్స్లో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా. మరి ఇక్కడ వేసేటువంటి కమాన్లు మాత్రం రియల్లీ మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఇసొంటి లైటింగ్ మాత్రం ఎక్కడ కూడా ఎందుకంటే చాలా వాల్యుబుల్ లైటింగ్స్. రియల్లీ కష్టజీవులను గుర్తించి మరి ఎంతోమంది కళాకారులు తక్కువ అనుకున్న 400 నుంచి 500 మంది కళాకారులు ఇక్కడికి వస్తారు. అబ్బా క్రౌడ్ మామూలుగా ఉండదు. 33 జిల్లాల నుంచి యువత అందరు కావచ్చు, చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వెస్ట్ మారేడుపల్లి గొల్లకిట్టు యాదవ్ చేస్తున్నటువంటి ఈ బోనాల సంబరాల వేడుకను 2 రోజులు జరగబోయే జుల్లీస్ని మాత్రం చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అసలు ఈ జాతర ఎప్పుడు షురువైంది, అసలు ఎట్లా షురువైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది అనే అంశాన్ని మాత్రం ఇవాళ తెలుసుకోనికి వచ్చిన రైట్. దేవాలయం దగ్గరకు అమ్మవారి దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే మరి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువ లీడర్ అనుకోవచ్చు వైష్ణవి మేడం తోటి కూడా కొన్ని ముచ్చట్లు నడుచుకునే ప్రయత్నం చేద్దాం. చల్ పోదాం పర్రిగా. ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి సాయిరాం పంతులు గారు మనతో పాటు క్లియర్ గా దేవాలయం గురించి విశిష్టత వివరించడం జరిగింది. మరి నిత్యం అమ్మవారి సన్నిధిలో ఉంటూ మరి జాతర వచ్చిందంటే చాలు అమ్మవారి ప్రియ భక్తురాలుగా మరి ఇక్కడ ఉండి సేవలో పాల్గొంటున్నటువంటి చీరబోయిన వైష్ణవి యాదవ్ మనతో పాటు. అమ్మ నమస్తే. ఎట్లున్నారమ్మా? మేమైతే అమ్మవారి ఆశీర్వాదంతో నింబలంగును చెప్పాలమ్మ. మరి బోనాల పండుగ వచ్చింది. బోనాల పండుగ శుభ సందర్భంగా మరి కార్యక్రమాలు అయితే జోరుజారు తీన్మాడు సాగుతున్నాయి. ఇంతకు మరి పండుగ గురించి చెప్పమంటే మరి భక్తులు అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మారేడుపల్లి జాతర ఎప్పుడు షురువు అవుతుంది, ఎట్లా అవుతుంది, అసలు ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, మరి ఏం చెప్తారు భక్తుల గురించి? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈసారి ఆగస్టు 9th 10th మన మారేడుపల్లి మైసమ్మ బోనాల జాతర ఉంది. అందరూ కూడా తప్పకుండా జాతరకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జాతర అనేది దాదాపు 45 ఏండ్ల నుంచి మా తండ్రి చిరబోయిన కృష్ణ యాదవ్ గారు, అట్లనే మా పెద్దనాన్న తిరుమల వంశీ గారు బస్తీ వాసులతో కలిసి ఏటేటా ఈ జాతరని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జాతరకు రావడం విశేషం. సో ఇక్కడికి ఎంత మంది కళాకారులు రాబోతున్నారు, ఎవరెవరి కళాకారులు రాబోతున్నారు? ఇక్కడ చాలా మంది డిఫరెంట్ కళాకారులు, అసలు ఎవరెవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే దేశం నలుమూలల నుండి కూడా ఇక్కడ కళాకారులు వస్తుంటారు. మన కోల్కతా నుంచి లైటింగ్స్ కానివ్వండి, తమిళనాడు నుంచి అమ్మవారి విగ్రహాల సెట్టింగ్స్, మళ్ళీ విజయవాడ నుండి వేషాల వాళ్ళు, ఇట్లా కోల్కతా, గుంటూరు, ఇట్లా వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వస్తుంటారు కళాకారులు, ఏటేటా వస్తుంటారు. సో మొత్తం మీద ఎంత మంది కళాకారులు ఇక్కడికి రావడం జరుగుతుంది? దగ్గర 400 మంది 500 మంది కళాకారులు వస్తారు. కోల్కతా ఈ సెట్టింగ్ వాళ్ళు, లైటింగ్స్ వాళ్ళు అయితే 20 days ముందే వస్తారు. వాళ్ళకి రోజువారీగా అన్ని మనమే చూసుకుంటాం. ఎవరు ఈ లైటింగ్ సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్? భాస్కర్ రెడ్డి అని చెప్పి మా బాబాయ్ గారు చాలా పెద్ద ఎత్తున చేస్తుంటాడు. చాలా పెద్ద ఈవెంట్లు చేస్తాడు మా బాబాయ్. విజయవాడలో, మహారాష్ట్రలో కూడా ఆయనకి ఛానల్స్ ఉన్నాయి. చాలా మంచి ఈవెంట్ ఆర్గనైజర్. సో ఇంత పెద్ద లైటింగ్ సెట్ అంటే ఇది నార్మల్ కాదు. మరి అక్కడ నుంచి మొదలు పెడితే ఒక 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కూడా ఇలా జిల్ అంటుంది. ఇంత పెద్ద టాస్క్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనొచ్చు. ఈ టాస్క్ తీసుకుంటున్నటువంటి అసలు మీ నాన్నగారి గురించి చెప్పంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక బస్తీ పండుగ అన్న. ఇది ఇప్పుడు మా పెద్దనాన్న తిరుమల వంశీ గారు, మా తండ్రి చిరబోయిన కృష్ణ యాదవ్ గారు, బస్తీవాసులు, మా బాబాయిలు, మా పెద్దనాయనలు అందరు కలిసి తలా ఇంత అనేసుకొని చేస్తారు ఈ పండుగ. ఎవరికి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు సక్రమంగా తీసుకొని నిర్వహిస్తారు. ఈ జాతర టైంలో అందరు ఒకటవుతారు. రోజువారీగా ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా జాతర టైం వచ్చే వరకు అందరు ఒకటయ్యి
క్రమంగా చేసుకుంటారు పని. మరి ఈ బోనాల పండుగ అసలు మొదటి రోజు మరి ఉదయం నుంచే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఏ కార్యక్రమం అసలు ఎప్పుడు ఎలా మొదలవుతుంది, ఎవరి నుంచి మొదలవుతుంది? అంటే ఇప్పుడు జాతర సమయంలో అమ్మవారికి దాదాపు రాత్రి 12 తర్వాత నుండే అభిషేకాలు, అలంకరణలు అవన్నీ అవుతాయి. తర్వాత సుమారు 4 గంటలకి దిల్లంబలం డప్పులతోని అమ్మవారికి మైలబోనం సమర్పణ ఉంటది, కుమార్ బోనము. ఆ తర్వాత మన ఇంట్లో నుండి మనము బోనం తీసుకొచ్చి ఒడి బియ్యం సమర్పిస్తాము. ఆ తర్వాత అందరూ బస్తీ వాళ్ళు అట్లనే ఇతర ప్రాంతాల నుంచి ఆడపడుచులు కూడా వచ్చి భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దాదాపు 20,000కు పైగా బోనాల సమర్పణ జరుగుతుంది మన గుడిలో. మరి బోనాలు అయిపోయిన తర్వాత ఈ జుల్లుస్ ఏదైతే కార్యక్రమం ఉంటుందో అంటే సండే రోజు మండే రోజు అసలు ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? సండే ఇక పొద్దంతా ఈ బోనాలు ఇవే బిజీలు ఉంటారు. అక్కడక్కడ ఆర్కెస్ట్రా అనేది అవుతుంటది, పోతరాజుల విన్యాసాలు అవన్నీ జరుగుతుంటాయి. ఇక సాయంకాలం టైం వచ్చే వరకు మన ఇప్పుడు కళాకారులు అని చెప్పినా కదా, ఇక డాన్స్లు అవి ఇవి ఆటపాటలు వాళ్ళు మరింత ఉత్సాహాన్ని ఇక ప్రజలకు తీసుకొస్తారు ఇక్కడ భక్తులకు. మరి ఇక్కడ మారేడుపల్లిలో ప్రత్యేకంగా పోతురాజుల విన్యాసాలు అంటే గబ్బర్ సింగ్ ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు ఇక్కడ వచ్చేసి వేస్తారంట. అసలు ఎలా అనిపిస్తుంది వాళ్ళు వచ్చి మీ దగ్గర వేయడం ద్వారా? యాక్చువల్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఏ ఇయర్ చూసినా ఏదో ఒక స్పెషాలిటీ తీసుకొస్తారు సాయిబాబాయ్. ఇయర్ ఏం చేస్తారో చూడాలి, మేము కూడా వెయిటింగ్ ఏ ఉన్నాం. ఆ ప్లానింగ్ ఆయననే చేసుకుంటారు, మళ్ళీ ఎవరికి చెప్పాడు, ఆయననే తీసుకొని ఆయననే ఇనిషియేట్ చేస్తాడు. అది చూసే వరకు మాకు కూడా టెన్షన్, ఏం చేస్తాడు బాబాయ్ అని. సో ఫైనల్ గా రిలీజ్ అయ్యే వరకు ఇంటిమేషన్ మాత్రం ఎవరికి ఇయ్యరు. సో గోల్కొండ కిలాలో సాయిబాబా గారు నాకు కలిసి ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే మారేడుపల్లిలో జరగబోయే జాతర ఈసారి అమ్మ అమ్మ అన్నాడు. నాకు అర్థం కాలేదు, మరి మీకేమైనా తెలుసు? నాకు కూడా అర్థం కాలేదు. మీకు కూడా అర్థం కాలేదు, క్లూ మాత్రం ఇచ్చిండు అనుకున్నా. నాకైతే టెన్షన్ అవుతుంది, అమ్మ అమ్మ అంటే నన్ను ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తాడా ఏంది అని. అమ్మో విన్నారు కదా, మొత్తం మీద అయితే అసలు గబ్బర్ సింగ్ సాయి అంటేనే ఇట్స్ ఏ బ్రాండ్. నిజంగా చాలా బాగా చేస్తాడు. ఆ కష్టాన్ని ఇంకా ఉన్నటువంటి ఊర్పు స్థానం కూడా చాలా అవసరం. సో ఫైనల్ గా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి ఏం చెప్తారు? మరి జర్నలిస్ట్ గొంగడి సీనన్న మీ దగ్గరకు వచ్చి చేసినటువంటి కవరేజ్ భాగంగా చాలా బాగుందన్న, మంచిగా అనిపిస్తుంది మీతో ఇంటరాక్షన్. మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇంకెన్నో తీసుకోవాలి. ఇట్లా ఫుల్ ఫ్లెజ్డ్ గా నాది ఇది ఒక ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. డిఎస్కే న్యూస్ ఛానల్ కి కూడా ఆల్ ది బెస్ట్. సో రైట్, చూసారు కదా, ఏదేమైనా తన విలువైన సమయాన్ని ఇచ్చి వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి మైసమ్మ తల్లి విశిష్ట మరియు ఇక్కడ జరగబోయే కార్యక్రమాన్ని డిఎస్కే న్యూస్ ఛానల్ తో పంచుకున్నటువంటి వైష్ణవి యాదవ్ గారికి నా తరపు నుంచి మరియు తెలంగాణలో ఉన్నటువంటి దీక్ష ప్రేక్షకులందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ముచ్చట ఇప్పటికే అయిపోలే, ఇంకా ఆదివారం సోమవారంది బ్యాలెన్స్ మిగిలే ఉంది. డిఎస్కే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఉంటామల్లిగా.